హలో ఫ్రెండ్స్, టెక్ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను జియో యొక్క కొత్తగా రిలీజ్ అయిన జియో MiFi డివైస్ గురించి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇది జియో 4G డివైస్ JioFi 3 మోడల్ ఫ్రెండ్స్. చూశారు కదా, రెడ్ కలర్ లో చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. చూడండి, దీని పైన ఉన్న కవర్ నేను తీశాను. దీని మీద జియో డిజిటల్ లైఫ్ అని రాసింది రెడ్ కలర్ లో. ఈ బాక్స్ రెడ్ కలర్ లో వచ్చింది ఈసారి. సో మీరు వెనకాల చూసినట్టయితే దీని ప్రైస్ 2419 గా చూపిస్తున్నారు. కానీ ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో జస్ట్ 999 రూపీస్ కి దొరుకుతుంది. ఇక్కడ చూశారు కదా, ఇందులో మనకి ఏమేమి ఉన్నాయో దాని గురించి స్పెసిఫికేషన్స్ అన్ని కింద రాస్తున్నాయి. అలాగే పైన మనకి వీడియో యొక్క స్పెషల్ ఫీచర్స్ అన్ని పైన రాస్తున్నాయి. సో ఈ బాక్స్ మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. చూడండి, ఈ రెడ్ బాక్స్ ని ఓపెన్ చేయగానే మనకి రెండు పౌచ్లు కనిపిస్తున్నాయి. ఒక పౌచ్ వైట్ కలర్ లో ఉంది, ఇంకోటి వైట్ కలర్ బాక్స్ లాగా ఉంది. సో ఫస్ట్ ఈ పౌచ్ ని ఓపెన్ చేస్తాం, చూద్దాం. ఈ పౌచ్ ని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి రౌటర్ ఒకటే ఉంది స్పెషల్ గా. చూశారు కదా, బ్లాక్ కలర్ లో ఉన్న ఈ రౌటర్ ని, ఇది సేమ్ స్క్వేర్ షేప్ లో వచ్చింది. అలాగే సెకండ్ వైట్ బాక్స్ లో దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి అందులో ఇది ఒక ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ అడాప్టర్ మరియు ఇంకో వైట్ కలర్ పౌచ్ లో ఉన్నది బ్యాటరీ అన్నమాట. ఇది చూడండి అడాప్టర్. ఇది వచ్చి మనకి బ్యాటరీ. ఈసారి బ్యాటరీ రిమూవల్ బ్యాటరీ లాగా ఇచ్చారు. ఇది ఏమో మన ఛార్జింగ్ కేబుల్. ఇది కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకి బ్లాక్ కలర్ లోనే ఇచ్చారు. ఈ రౌటర్ కనుక చూసినట్టయితే ట్రెండీగా మంచి బ్లాక్ కలర్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేయబడింది. వెనకాల మీకు స్పెసిఫికేషన్స్ అలాగే ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. ఈ సైడ్ చూస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇది. ఇక్కడ ఈ పోర్ట్ ద్వారా మనం ఈ రౌటర్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే కింద చూడండి, డిజైన్ ఇన్ ఇండియా రాస్తుంది. అలాగే ఒకవైపు చూడగానే మనకి ఆన్ చేయడానికి బటన్, ఇంకొకటి వైఫైకి కనెక్ట్ చేసుకోవడానికి ఇంకో బటన్ ఉంటుంది. సో మనం ఈ బ్యాక్ కవర్ ఓపెన్ చేయగానే మనకి చూడండి వెనకాల సిమ్ కార్డు మరియు మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఈసారి రెండు పోర్ట్స్ ఇచ్చారు. ఈ సిమ్ కార్డు మనం ఇక్కడ వేస్తే కనుక మనం 4G సర్వీసెస్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాటరీ వేసి ఇది ఆన్ చేసి చూద్దాం. నేను బ్యాటరీ వేసాక వెనకాల బ్యాక్ కవర్ని ఫిక్స్ చేసేస్తాను. చూడండి, ఇది మంచి స్ట్రాంగ్ మెటీరియల్తో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈసారి మొత్తం ప్లాస్టిక్తోనే తయారు చేయబడింది. సో ఇది మనం ఇలా ఫిక్స్ చేసేసినాక మనకి ఫిక్స్ చేసేసినట్టు లాస్ట్కి సౌండ్ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఛార్జింగ్ పోర్ట్లో ఈ ఛార్జింగ్ కేబుల్ని ఫిక్స్ చేసి ఇంకొక సైడ్ని నేను అడాప్టర్లో USB పోర్ట్లా ఉంటుంది, దీన్ని అడాప్టర్లో పెట్టి ఇప్పుడు నేను పవర్ సాకెట్లోకి దీన్ని ప్లగ్ చేసి చూద్దాం. చూడండి, ప్లగ్ చేసి పెట్టగానే నాకు బ్లూ కలర్లో ఇండికేటర్ ఆన్ అయింది, అంటే ఇది ఛార్జ్ అవుతున్నట్టు. ఒకవేళ నేను ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఈ డివైస్ రౌటర్ డివైస్ ఆఫ్ అయిపోతుంది. చూడండి, రెడ్ కలర్లో ఇండికేషన్ చూపించింది, అంటే ఇది ఆఫ్ మోడ్లో ఉందన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఇందులో జియో సిమ్ వేసుకొని మీరు 4G సర్వీసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జియో నుంచి కొత్తగా రిలీజ్ అయిన JioFi 3 మోడల్ యొక్క JioFi డివైస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలకి సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.